ఈటీ తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నవరస నట సార్వభౌమ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో బాలకృష్ణ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా దూసుకుపోతున్నారు. ఇక నేటి తరం నటుల్లో ఆ ఫ్యామిలీలో నుంచి వచ్చిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి కాంపౌండ్ నుండి కానీ తన టాలెంట్తో వారి పేరును కాపాడుతూ ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టెదిగారు. స్టార్ హీరోగా కొనసాగుతున్న ఆయన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRRతో గ్లోబల్ స్టార్గా మారిపోయారు. కొమురం భీం పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ వరల్డ్ వైడ్గా బాగా పాపులర్ అయ్యారు. అయితే ఎన్టీఆర్కి ఒక వ్యక్తి అంటే చాలా భయమంట. రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తారక్ ఈ కామెంట్స్ చేయడం ఫుల్ హాట్ టాపిక్గా మారింది. దీంతో ఆ వ్యక్తి ఎవరు, ఎన్టీఆర్ ఎందుకు అంత భయపడతారు అని జోరుగా చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ భయపడే ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆయన రెండో కొడుకు అభయ్ రామ్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజమట. ఎందుకు అని ఎన్టీఆర్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అభయ్ ఒక క్వశ్చన్ బ్యాగ్. వాడికి ఏదైనా కనిపిస్తే చాలు వెంటనే ప్రశ్నలు అడుగుతాడు. దాదాపు అడిగిన వాటికి అన్నింటికి ఓపిగ్గా ఆన్సర్ చెప్తాను, కానీ ఒక్కొక్కసారి వాడేం అడుగుతాడో అని భయపడతాను, అందుకే కనిపించకుండా పారిపోతాను అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. దీంతో తారక్ ఫ్యాన్స్ అంతా జోక్గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గానే కొరటాల శివ దర్శకత్వంలో దేవరా చిత్రంతో హిట్ కొట్టారు. టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది ఆ మూవీ. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మరోవైపు వార్ 2 సినిమాతో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఎన్టీఆర్. వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తూ ఉండగా కీలక పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. అలానే కొంతకాలంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ చిత్రం రాబోతోంది అని టాక్ నడుస్తోంది.